హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. చికెన్ ధరలు మొత్తం కొండెక్కాయి. మరి ఆ కొండెక్కిన కోడి ధరలు మరి ఎంతకు దిగిరానంటున్నాయి. మరి ఎందుకు వచ్చింది, మరి ధరలు ఎందుకు పెరిగాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలకు కూడా ముక్కలు లేనిదే ముద్ద దిగదు అనేది నాడు మొత్తం ప్రత్యేకత ఉంది. మాంసాహారాలు మాత్రం బాగా ప్రియులు ఉంటారు. ఈ నేపథ్యంలో వారికి చుక్క ఎదురవుతుంది. ఎందుకంటే ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కొనాలంటే కూడా అంటే చికెన్ కేజీ కొనాలనుకున్నా కూడా పావు కేజీ మీద కొంటున్నారు. వాళ్ళ అదృష్టం బాగాలేకపోయి ఇంటికి ఒక చుట్టాలు వచ్చినా కూడా వారికి టమాటా కూర సాంబార్తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, చికెన్ ధరలు ఎందుకు పెరిగాయి అమాంతం, మరి సామాన్యుడు మరి చికెన్ ఇక ముందు కొనలేడా అనే ప్రశ్నలన్నింటికి సమాధానం మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మైబాద్లో ఒక చికెన్ సెంటర్ దగ్గర ఉన్నాం. మరి వాళ్ళు అయితే అంటే చికెన్ ధరలు పెరిగే కొద్దీ కస్టమర్స్ కూడా తగ్గుతున్నారని చెప్పి మనకు కూడా తెలుస్తుంది. ఒకసారి మరి వాళ్ళ యజమానులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. చెప్పండి, ఎలా నడుస్తుంది? చికెన్ ధరలు పెరిగాయి అంటున్నారు కదా, ఇట్లా ఎంత వాస్తవం? చికెన్ రేట్లు బాగా పెరిగాయి. పెరిగిన కాంచి కస్టమర్లు కూడా బాగా తగ్గిపోయారు. మా పేరు జగన్, వెంకటేశ్వర చికెన్ సెంటర్ మహిబాద్. అయితే చికెన్ రేట్లు 300 క్రాస్ కావడం వల్ల ఏంటంటే కస్టమర్ అందరూ చేపల వైపు లేకుంటే రేట్లను కేజీ తీసుకునే కాడ హాఫ్ కేజీ తీసుకోవడం చాలా తగ్గిపోయింది గిరాకీ కూడా మాకు. దానివల్ల అంటే మన జీతాలు వర్కర్స్ జీతాలు వెళ్ళట్లు మాకు షటర్ల కిరాయిలు అవన్నీ మాకు బాగా బర్డెన్ అవుతుంది. దీనివల్ల బాగా ప్రాబ్లం అవుతుంది. 350 నుంచి 400 కూడా పెరిగినాయి కూడా సందర్భాలు ఉన్నాయి కదా. అయితే సమ్మర్లో ఏంటంటే కోళ్ళు గ్రోతింగ్ సరిగ్గా రాదు. గ్రోతింగ్ రావడం, కోళ్ళు పెంచకపోవడం వల్ల కోళ్ళు ఫుల్ షార్టేజ్, దానివల్ల రేటు పడుతుంది ఎఫెక్ట్ అంతా. అది 400 కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల గిరాకీ ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నాటుకోళ్ళ పరిస్థితి కూడా ఏదో ఉంది. నాటుకోళ్ళు అంటే ఈ మధ్యకాలం నాటుకోళ్ళపై కూడా ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కదా. అయితే రేటు పెరగడం వల్ల ఏంటంటే నాటుకోళ్ళ వైపు జనాలు ఎక్కువ మొగ్గుతున్నారు. దానివల్ల ఏంటంటే అవి కూడా నాటుకోళ్ళు కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు పల్లెటూరులో చాలా మంది పెంచేది ఫార్మర్స్. ఇప్పుడు ఆ నాటుకోళ్ళు పెంచట్లేదు. పెంచిన కోళ్ళ కూడా ఫుల్ డిమాండ్ ఉండడం వల్ల ఎక్కువ అడ్డైపోతుంది అన్నమాట. ఎందుకు వచ్చింది పరిస్థితి ఇట్లా? పరిస్థితి మేడారం జాతర వల్ల అంటే కోళ్ళు మొత్తం అటు డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల అంటే ఈ షెడ్యూల్ లో కోళ్ళు సమ్మర్ వల్ల కోళ్ళు పెంచారు. ఫార్మర్స్ కూడా బంద్ పడేస్తారు. దానివల్ల ఉన్న కోళ్ళకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ అటు నుంచి కానీ ఎగుమతులు దిగుమతులు తేడాలు వస్తుంటాయా అధిక ధరలకు ఇట్లా ఏమన్నా? ఆ తేడాలు ఏముండవు కానీ మనకు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ దూరం కాబట్టి ఎక్కువ ఏమైనా తెలంగాణ వరకే ఎక్కువ కోళ్ళు ఎక్కువ సేల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వేసుకుంటారు ఎక్కువ. మామూలు రోజుల్లో ఎట్లా అమ్మేది, ఇప్పుడున్న పరిస్థితి మామూలు రేట్ ఉన్నప్పుడు 220, 240 ఉన్నప్పుడు సేల్స్ బాగుండేది. దీనివల్ల ఏంటంటే ఈ రేటు పెరగడం వల్ల సగం సేల్స్ పడిపోయింది. ఇప్పుడు వచ్చి ఇష్టపడితే కొనుక్కుంటున్నారా చికెన్ ధరలు చూసి? ఇప్పుడు ఎట్లుందంటే కేజీకి వచ్చిన వాళ్ళు హాఫ్ కేజీ కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే రేటు బాగా బడ్డన్ అయిపోయింది కదా, దానివల్ల సేల్స్ కూడా బాగా సగం పడిపోయింది. అంటే పశ్చిమాసియాల యుద్ధం కూడా అది ప్రభావం చూపుతుంది దీని మీద ఏమన్నా? యుద్ధం దాని ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఎందుకంటే ఇది లోకల్ మార్కెట్ కాబట్టి. కాకపోతే ఇది ఎక్స్ మీద పడ్డది. ఎక్స్ ఏంటంటే అది ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఎక్స్పోర్ట్ బంద్ అయినా కాబట్టి ఎక్స్ మీద పడ్డది. మన కోళ్ళ మీద ఏం పడదు. దురదృష్టవశాత్తు ఇంటికి చుట్టూలతో కూడా వాళ్ళకి టమాటా కూర సాంబార్ వేసి ఒకటి పెట్టే పరిస్థితి ఉంది అంటున్నారు కూడా. ఇక అంటే చికెన్ కొంచెం మిక్స్ చేసి పచ్చి పులుసు లేకుంటే టమాటా చారు చేసి పెట్టాల్సి. ఇంకోటి అంటే ఏప్రిల్ 1 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చికెన్ సెంటర్ తెలంగాణ వాళ్ళు కూడా సంఘం కూడా బంద్ చేస్తామని చెప్పేసి వచ్చిన మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఒకటి ఏంటంటే దీని కోల్డ్ షార్టేజ్ ఒకటి, ఈ సమ్మర్ లో కోళ్ళు తరగపోవడం ఇదంతా షాపుల మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి బంద్ చేద్దాం అనుకుంటారు. ఇంకా దాని మీద పూర్తి క్లారిటీ రాలేదు. ఇంకా దాని మీద వాటి కూడా అంటే పౌల్ట్రీ యజమానులు కూడా దానికి సంబంధించిన దానా వాటి కూడా డబ్బులు ఎక్కువైతున్నాయి, ఖర్చు ఎక్కువవుతుంది, మార్జిన్ ఎక్కువైతుంది, పెంచాలి తగ్గించాలని నడుస్తుంది. మార్జిన్ ఇచ్చిందంటే మార్జిన్ వాళ్ళు కంపెనీలు పెంచేసేళ్ళు. కంపెనీలు వాళ్ళకి రేట్ హై రేట్ వల్ల లాభాలు వస్తుంది వాళ్ళకి. కానీ మొత్తం బడ్డీ మొత్తం చికెన్ షాప్ పడుతుంది. దానివల్ల ఏంటంటే చికెన్ షాప్ బంద్ చేయాలంటారు. ఇంకా పూర్తి క్లారిటీ దాన్ని రాలేదు. దాని నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. కోడి ధర ఎత్తుంది మామూలు సుమారుగా కోడి ఉంటుందా మనకు? ప్రాఫిట్ 15 రూపాయలు ఉంటాయి. కోడి అమ్ముతాం కదా, ఎంత అమ్ముతారు కోడి? 220 కేజీ. ధరలు అంటే ఇంతకుముందు 160, 140 కోడి అమ్మేది. అది 220, 230 రూపాయలు అయింది కేజీ కోడి. అంటే డబుల్ అయింది. మరి కొండెక్కిన మరి కోడి ధరలు మరి కొండ దిగి వస్తాయి మరి ఎప్పుడు? మరి మళ్ళీ రావాలంటే జూన్ రావాలి. జూన్ వర్షాకాలం వస్తేనే అంతవరకు ఇదే పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలం చల్లగా ఉంటుంది కాబట్టి ఈ కోళ్ళు పెంచడం స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు మార్కెటింగ్ మల్టీ ఉంది.
ఇప్పటివరకు ఇదే రేట్ ఉండే పరిస్థితి ఉంది. పచ్చిపులుసు టమాటా చారు పచ్చిపులుసు పరిస్థితి ఉంది. ఒక యజమాని మాకు చెప్తున్నారు అంటే ఈ కాలంలో మొత్తం పచ్చిపులుసు టమాటా చారు పోసుకొని తినాల్సి వస్తుంది. అంటే కొంతమంది చాలా అంటే మాంసం ప్రియులు ఎక్కువగా అంటే కిలో 2 కిలోలు ఇలా కొనుక్కునేది పోయి కూడా పావు కేజీ 1/2 కిలో సర్ది పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ధరలు అమంతం పెరగడంతో పాటు కూడా వాళ్ళు ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. అంటే గతంలో కూడా రోజు కూడా ఒక సుమారు 5,000 నుంచి 10,000 వరకు షాప్ కూడా ఇవాళ 2,000 వరకు నడుస్తుంది. కస్టమర్స్ కూడా వాళ్ళు రావట్లేరు. ముందు రోజులు అంటే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయితే జూన్లో ఆ కాలంలో కొంచెం పౌల్ట్రీ యజమానులకు సంబంధించినటువంటి వాళ్ళ డిమాండ్స్ కూడా నెరవేరినట్టయితే వాళ్ళకి ఎగుమతి దిగుమతులు కూడా మనకు తగ్గుతాయి. అప్పుడు కూడా కొంచెం లాభదాయకంగా బిజినెస్ నడుస్తుంది. ఇంకా 2 రోజులు మాత్రం మళ్ళీ ఈ ధరలు ఇదే విధంగా ఉంటే షాపులు కూడా మూసుకోవాల్సిన పరిస్థితి. మనం ఇంకో యజమానులు వాళ్ళు అడిగి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చికెన్ ధరలు బాగా పెరగడం గల కారణాలు ఏంటి? మరి అసలు పౌల్ట్రీ యజమానులు ఎగుమతులు దిగుమతుల్లో నేల లేకపోతే పైనుంచే ఉందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే పౌల్ట్రీ యజమానులు మొత్తానికైతే దీని ధరల విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజలు. కొందామన్నా కూడా కొనలేక పరిస్థితి ఉంది. అదే మనకు మరొక యజమాని మనం అడిగి చేద్దాం. మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది చికెన్ ధరలు? ఇవాళ మాత్రం ఒక 30 రూపాయలు తగ్గింది. డైలీ ఇప్పుడు మాత్రం 270 రూపాయలు, 80 రూపాయలు. మొన్నలాగా ఎట్లుంటుంది చికెన్ ధరలు అసలు? 380, 380 వరకు 90 వరకు ఉండే. స్కిల్లెస్ 380, 390 ఉండే. ఈ రోజు 270, 80 రూపాయలు. నాటుకోళ్ళ పరిస్థితి ఎట్లుంది మరి? నాటుకోళ్ళు మనకు లేదు, మామూలుగా 400, 450. ఎందుకు మరి ధరలు పెరిగింది? కారణం ఏంటి అసలు? అలా అంటే మనకు పై నుంచి మనకు ఆర్డర్ వస్తేనే మనం అది చేస్తాం. మనకి ఏం అంత ఐడియా ఉండదు దాని గురించి మనకి ఏం తెలియదు. అంటే ధరలు ఈ పెరిగిన నేపథ్యంలో రోజుకి మనం ఎంత అమ్ముతున్నాం చికెన్ అసలు? మామూలుగా కిలోన్నర 2 రూపాయలు. పర్వాలేదు, పెరిగినా కూడా ఇట్లే ఉంది, తగ్గినా కూడా ఇవాళ కూడా కొంతమంది ప్రజలు కొనలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి అంటున్నారు. వరకు కొద్దిగా తగ్గుముఖం ఉండే, ఈ 3 రోజుల కాలం నుండి పర్వాలేదు. అంటే ఈ చికెన్ కొనే బదులు ఆ టమాటాలు కూరగాయలకు సాధారణ కూరగాయలు కొనుక్కున్నా బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజలు. అది మాత్రం వాస్తవం. అది కస్టమర్స్ మాత్రం కిలో 1/2 కిలో 2 కిలోలు కొనుక్కోబోయే బదులు 1/2 కిలో 1 కిలో తీసుకుపోయి అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. కొంతమంది చికెన్ కొందరికి వచ్చిన కస్టమర్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఏందో అడిగి తెలుసుకుందాం. ఏందన్నా పరిస్థితి ఎట్లా ఉంది మరి? చికెన్ కొంటున్నారా, కూరగాయలు కొంటున్నారా? అసలు కూరగాయలు అన్న చికెన్ తినే పరిస్థితి లేదు. 380 స్కిన్లెస్ 390 అంటే ఎవరు తింటారు అన్న. చుట్టప్పుడు వస్తే పచ్చి పులుసు పప్పులు పోసే పరిస్థితి ఉన్నది. చికెన్ రేటు మరి చికెన్ తెస్తాడు అల్లుడు అని చెప్పేసి వాళ్ళకి ఆశ ఉంటుంది మరి, అది వేస్ట్ అయినా. ఎండిన చేపలు తీసుకుపోతాను, రొయ్యలు గియ్యలు చెటాకు తీసుకొని వండి పెడతాను. ఏం చెప్తాం మరి? చికెన్ 400 అయితే లాస్ట్ టమాటా పచ్చి పులుసు సాంబారు. ఎందుకు మరి ప్రజలు ఎందుకు మరి ఇట్లా రేట్లు ఎందుకు పెరుగుతుంది అంటున్నారు? అది గవర్నమెంట్ చూసుకోవాలి. అది గవర్నమెంట్ స్పందించి తక్కువ రేటు చేయాలి. సామాన్యులకు మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బంది జరుగుతుంది కనుక కొంచెం గవర్నమెంట్ ఫంక్షన్ చేసుకుందా కూడా చికెన్ తోనే సరిపెట్టుకుంటారు కదా ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితులలో 4 కూరగాయలు కొనుక్కొచ్చి చేసుకుంటారు తప్ప చికెన్ తీసుకునే పరిస్థితి లేదు. అది విషయం. మరి ఇప్పుడు జూన్ లో ఇట్లా వర్షం ఇట్లా పడితే తగ్గే పరిస్థితి ఉందంటారా? అది గవర్నమెంట్ అన్న పేపర్ రేట్ అంటారు, ఎవరు పోయినా పేపర్ రేటు అది అని అంటారు. కనుక కొంచెం ఇబ్బందికరంగా మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలు ఎవరు తెలియని పరిస్థితి ఉన్నది. ఏదైనా చుట్టపూడి వచ్చినా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ కస్టమర్స్ యజమానులు కూడా చెప్తున్నారు, చుట్టం చూపు ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి చికెన్ పెట్టే పరిస్థితి లేదు, నీళ్ళచారు పప్పుచారు పోసి వాళ్ళకి అన్నం పెట్టే పరిస్థితి అని చెప్తున్నారు. అంటే ఒకవేళ అంటే ఇటు చికెన్ షాప్ యజమానుల మధ్య చెప్తున్నారు, అంటే జూన్ లో అంటే ఎండలు తగ్గి వాతావరణం చల్లగా ఉండి వర్షాలు పడితే అప్పుడు కొంచెం పౌల్ట్రీ పరిశ్రమలు కూడా కొంచెం అభివృద్ధి చెందితే అక్కడి నుంచి ఎగుమతి దిగుమతి కూడా వస్తాయి, మాకు కొంచెం లాభదాయకంగా ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో ఈ కోళ్ళు కూడా అమ్మడం చాలా ఇబ్బందిగా ఉంది. ఒకవేళ పెరిగితే మాత్రం షాపులు కూడా మూసేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనే మెయిన్ సాధారణ కుటుంబం వల్ల మాత్రమే ఇక్కడ చికెన్ ని బాగా ఆశ్రయిస్తారు. అది కూడా కొనలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా కూరగాయల మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సామాన్య మొగ్గు చూపాలని చెప్పేసి వాళ్ళు కూడా వేడుకున్న పరిస్థితి ఉంది.